కనబడుతున్నాయి, గడ్డి కనబడుతుందంట, మొక్కలు కనబడుతున్నాయంట, నదులు కనిపిస్తున్నాయంట కదా. ఇదంతా కూడా దేవుడు చేసిన సృష్టి. ఏంటిది? దేవుని పిల్లలు మనం నేర్చుకోవాలా. యేసయ్య సృష్టి ప్రారంభంలో ఆకాశాన్ని, భూమిని, అందరి సమస్తాన్ని సృజించాడు. ఎందుకో తెలుసా? అవన్నీ మంచి 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 అంట చేశారు. యేసయ్య సృష్టిని అంతా చేసి సృష్టిలో అనేకమైన జంతువుల్ని, అనేకమైనటువంటి పక్షులు అన్నీ కూడా యేసయ్య పుట్టించారా లేదా? చెప్పాలి, పుట్టించారా? ఒరే ఇదేంట్రా? అమ్మో ఏంటది? చెప్పాలి. ఏనుగు. ఇదేంటి 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 ఇదేంటి? అయ్యి బాబోయ్, 2 పుల్లు ఉన్నాయి ఇక్కడ. అయ్యి బాబు, దీని వెనకాదలో వస్తుంది చూడండి. ఇదేంటిది? అయ్యి బాబోయ్, సింహం. ఇదేంటి? ఇవన్నీ ఏంటివి? అమ్మో, ఆవు ఎక్కడుందిరా? అమ్మో, ఇవన్నీ గొర్రెలు కదా. సృష్టిలో యేసయ్య వీటన్నిటినీ చేశారు. ఇవేంటి? హార్స్, గుర్రాలు కదా. ఇవన్నీ గొర్రెలు, గుర్రాలు, ఇంకా చెట్లు, మొక్కలు అన్నీ యేసయ్య చేశారు. ఇవన్నీ యేసయ్య చేసిన సృష్టి. ఏంటి? యేసయ్య వీటన్నిటినీ సృష్టించారు, పుట్టించారు కదా. ఇవన్నీ చేసిన తర్వాత యేసయ్య సృష్టి అంతా చేసిన తర్వాత ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో మనిషిని చేశారంట. అతని పేరేంటి? ఆదాము. వెరీ గుడ్. ఆదాముని, అవ్వని చేసిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టి భూమి మీద సంతానం లేకపోతే జనాలు పెరుగుతూ 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 ఉన్నారంట. యేసయ్య అందరిని చూసి, భలే బోల్డ్ మంది చక్కగా నా పోలికలు బోల్డ్ మంది తయారయ్యారు, భలే ఉన్నారు భలే ఉన్నారు భలే ఉన్నారు అనుకునే సమయానికి ఒకరోజు యేసయ్య అంట ఆకాశంలో, ఆ పరలోకంలో ఉన్న దేవుడంట ఒకసారి ఆ భూమి మీద మనుషులను ఒకసారి చూడాలనుకున్నాడంట. ఏమనుకున్నాడు? భూమి మీద ఉన్న మనుషుల్ని ఏమనుకున్నాడు? చూడాలనుకున్నాడు. యేసయ్య ఎక్కడుంటారనమాట? ఎక్కడుంటారు యేసయ్య? ఎక్కడుంటారు? పరలోకంలో ఉంటారు. ఇదేంటిది? ఏంటిది? ఏం లోకం? మందే లోకం. మందే లోకం రా, భూలోకం. ఇదే లోకం? పరలోకం. పరలోకంలో యేసయ్య ఉన్నారు. యేసయ్య చుట్టూ దేవదూతలు ఉన్నారు. ఆ పంచి యేసయ్య ఆ పరలోకంలో అంతమంది దేవదూతలు ఉన్నా వాళ్ళందరూ వాళ్ళని ఆరాధన చేస్తా ఉన్నా యేసయ్య ఒక రోజు అనుకున్నారంట, ఆ భూమి మీద మనుషులు ఎలా ఉన్నారో ఒకసారి చూడాలి అనుకున్నారంట. అనుకుని యేసయ్య ఆకాశం నుండి నరులను, మనుషులను పరిశీలనగా చూశారంట. ఎలా చూశారు? పరిశీలనగా చూస్తారు. ఈరోజు యేసయ్య నిన్ను 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 పరిశీలనగా చూస్తున్నారు. చాలా అబ్జర్వ్ చేస్తారు యేసయ్య, తెలుసా? నిన్ను నన్ను చాలా అబ్జర్వ్ చేస్తారు యేసయ్య. అదిగో ఎలా కూర్చున్నావో, సండే స్కూల్కి వచ్చి ఎలా అల్లరి చేస్తున్నావో, ఎలా ఉన్నావో, వాక్యం వింటున్నావో లేదో, ఆ పక్క వాళ్ళతో మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో అన్నీ యేసయ్య పరిశీలనగా చూస్తారు. యేసయ్య భూమి మీదన మనుషులంట ఒకసారి ఇలా తొంగి పరిశీలనగా ఇలా చూసేటప్పటికంట వాళ్ళంట అందరూ చెడిపోయి ఉన్నారంట. యేసయ్య వాళ్ళు ఎలా చేశారు అసలే? చెప్పాలి, మంచివారిగా చేశారు. యేసయ్య మంచివారిగా చేస్తే ఈ మనుషులందరూ ఏమైపోయారు? చెడిపోయారు. యేసయ్య మాట వినకుండా, యేసయ్య చెప్పింది చేయకుండా చెడ్డవారు అయిపోయి చెడ్డ మాటలు నేర్చుకుని, చెడ్డ పనులు నేర్చుకుని, యేసయ్య తన పోలికలో చేసుకుని మనుషులందరూ చాలా చెడ్డగా అయిపోయారంట. అయిపోయేటప్పుడు అలా చూడగానే యేసయ్య హృదయంలో సంతాపపడినట్టు చాలా బాధపడి, అయ్యి బాబు ఎందుకు పుట్టించాను రా బాబు వీళ్ళని. అరే మమ్మీ డాడీ మాట మనం వినలేదనుకో బాబు. గొలియాతేనా నువ్వు? గొలియాతు కాదు, సౌలు. బాబు సౌలు, మమ్మీ డాడీ మాట మనం వినలేదనుకో వాళ్ళు ఏమనుకుంటారు? ఈడేంట్రా బాబు, ఇలాంటోడు పుట్టాడేంట్రా బాబు, నాకు నా మాట వింటలేదేంటి, నేను చెప్పించేయట్లేదేంటి, ఎల్లదన్న కాడికి వెళ్తాడేంటి, వద్దన్న పనే చేస్తాడేంటి, ఇలాంటోడు పుట్టాడేంటి నాకు అంటారా లేదా మమ్మీ డాడీ? అలాగే యేసయ్య భూమి మీద మనుషులందరినీ చేసిన తర్వాత వాళ్ళందరూ ఒకసారి చూస్తే అందరూ చెడిపోయినారంట. యేసయ్యకి చాలా బాధేసింది. నాకులా చేసుకున్నాను, నాకులా మంచిగా ఉంటారు అనుకున్నాను, వీళ్ళందరూ ఇలా పాడైపోయారేంటి, అయ్యో ఇలాగైపోయారేంటి, ఒక్కడైనా మంచోడు లేడా, ఈ భూమి అంతటి మీద ఒక్కడైనా మంచోడు కనబట్లేదని పరిశీలనగా చూసారు యేసయ్య. ఈరోజు యేసయ్య నిన్ను నన్ను పరిశీలనగా చూస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? నీవు ఎలా ఉన్నావో చూస్తున్నారు. నీ హృదయం ఎలా ఉందో యేసయ్య చూస్తున్నారు. నువ్వు మంచిగా ఉన్నావా, చెడ్డగా ఉన్నావా? మమ్మీ డాడీ ముందు చాలా ఎలా ఉంటాం? బుద్ధిమంతులాగా ఉంటాం కదా, చాలా బుద్ధిమంతుల. మమ్మీ డాడీ అనుకుంటా, అయ్యి బాబోయ్ మా పిల్ల ఎంత మంచిదండి చెప్తారు అందరికీ కదా. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, మా పిల్లాడు చాలా మంచిదండి, మా పిల్ల చాలా మంచిదండి
కానీ మమ్మీ డాడీ దగ్గర ఒకలాగా ఉంటాం, స్కూల్లో ఒకలా ఉంటాం. మమ్మీ డాడీ దగ్గర ఒకలా ఉంటాం, కాలేజీలో ఒకలా ఉంటాం. మమ్మీ డాడీ దగ్గర ఒకలా ఉంటాం, ఫ్రెండ్స్ దగ్గర ఒకలాగా ఉంటాం కదా. యేసయ్య ప్రతిదీ చూస్తున్నారు సుమా. యేసయ్య నిన్ను చూస్తున్నారు కనుక నువ్వు చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డగానే బ్రతకాలి. అంతే యేసయ్యకి ఈరోజు హృదయంలో చోటు ఇవ్వాలి. యేసయ్య ఆ భూమి మీద మనుషులందరూ చెడిపోయి పాడైపోయి ఉంటే చాలా బాధపడి ఒక్కడైనా లేడా మంచోడు, ఒక్కడైనా లేడా అని చూస్తే యేసయ్యకి ఒక వ్యక్తి కనబడ్డాడంట. ఓ వెరీ గుడ్ స్టోరీ, అందరికీ తెలిసింది. ఎవరు నోవాహు కదా. నోవాహు ఏం చేస్తున్నాడండి? ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు అల్లరి చిల్లరగా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉంటే నోవాహు క్రమముగా దేవునికి భయపడి భక్తిగా నీతిగా యథార్థంగా చాలా మంచిగా ఉంటూ దేవునితో నడుస్తున్నాడు అనంత వాక్యంలో. ఏం చేస్తున్నాడంట? యేసయ్యతోనే నడుస్తున్నాడు. అంటే యేసయ్య మాట ఏది చెప్పారో, ఏది చేయమంటే అది చేస్తున్నాడు, చేయొద్దు అన్నది మానేస్తున్నాడు అనమాట. మనం ఏం చేస్తున్నాం? యేసయ్య చేయమన్నది చేస్తున్నామా? మమ్మీ డాడీ చేయమన్నదే చెయ్యం కదా. మనం యేసయ్య చెప్పినట్లుగా చేయాలి. నోవాహు చాలా మంచోడు. యేసయ్య ఇలా అందరినీ చూస్తే నోవాహు కనబడ్డాడు. చాలా మంచోడు నోవాహు. అబ్బా ఎంత నీతిగా ఉన్నాడో, ఎంత మంచిగా యథార్థంగా ఉన్నాడో, ఈ నోవాహు నాతోనే నడుస్తున్నాడు అని చెప్పి దేవాతి దేవుడు నోవాహుతో మాట్లాడాడంట. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అంటే మనం మంచిగా ఎందుకు ఉండాలి అంటే ఆ మంచి దేవుడు, ఆ పరలోకంలో ఉన్న దేవుడు నీతో నాతో కూడా ఏం చేస్తాడైనా మాట్లాడతాడు. అరే మనతో యేసయ్య నీతో మాట్లాడతారు. అర్థమైందా? ఆ పరలోకములో ఉన్న యేసయ్య అంట ఈ భూమి మీద ఉన్న మనుషులను పరిశీలనగా చూసినప్పుడు నోవాహు నీతిమంతుడుగా మంచోడుగా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ దేవునితో మంచి సహవాసం కలిగి ఉన్నప్పుడు నోవాహుతో దేవుడు మాట్లాడినట్లుగానే నీతో కూడా యేసయ్య ఏం చేస్తాడంట? మాట్లాడతాడంట. ఈ నోవాహుతో మాట్లాడి చెప్తాడు, నోవాహు ఇదిగో చూడు, ఈ ప్రజలందరినీ నేను మంచిగానే చేశాను కదా, వీళ్ళందరూ ఏమైపోయారో తెలుసా? చెడిపోయారు. వీళ్ళందరూ హృదయాలు పాడైపోయినాయి, వీళ్ళందరూ చెడ్డోలుగా మారిపోయారు, ఒక్కరు నా మాట వింటలేదు, నాకు చాలా బాధగా ఉంది, చాలా కోపం వస్తుంది. కాబట్టి భూమి మీద ఉన్న ఈ మనుషుల్ని సృష్టిని ఇదంతా నేను ఏం చేస్తానన్నాడు ఆయన? ఏం చేస్తానన్నాడు? నాశనం చేయబోతున్నాను, జలప్రళయం రప్పించబోతున్నాను. కాబట్టి నువ్వు ఒక వాడు కట్టుకో, నువ్వు ఒక వాడు నిర్మాణం చేసుకో అని చెప్పి ఎలా కట్టాలో, ఏ సైజులో కట్టాలో, ఏ కర్రతో కట్టాలో దేవుడు చెప్పాడంట. దేవుడు చెప్పినట్లుగా నోవాహు చేశాడంట. ఎలా చేశాడు? దేవుడు ఎలా చెప్పాడో అలా చేసి ఒక మంచి వాడ కట్టుకున్నాడు నోవాహు. చూద్దాం. ఇదిగో ఏం చేశాడు? దేవుడు చెప్పినట్లుగానే ఒక మంచి వాడ కట్టాడు. కట్టి సమయానికి ఇది వాడ నిర్మాణం అయిన తర్వాత నోవాహు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరితోనూ చెప్పాడంట, ఆ ఊరంతటికి చెప్పాడంట, ఇదిగో ఇక్కడ వాడ కట్టాను, జలప్రళయం రాబోతుంది, కాబట్టి మీరందరూ వాడలోకి రండి అంటే నోవాహుని అందరూ హేళన చేశారంట. పిచ్చోడ్రా, ఈ వాడ కట్టాడంట, పిచ్చోడ్రా. ఈ వాడ ఎక్కడ కట్టాడు తెలుసా? ఎడారిలో కట్టాడంట. ఎడారిలో ఏముంటాయి? నీళ్ళుంటాయా? నీళ్ళే ఉండవు అసలే, మొత్తం అంతా ఇసుకే. అలాంటి ఇసుక నేలలో చుక్క నీళ్లు కనబడని చోట దేవుడు చెప్పినందుకు గాను నోవాహు వాడ కట్టి ఆ నిర్మాణం అయిన తర్వాత ప్రజలతో చెప్తున్నారే జలప్రళయం రాబోతుంది, కాబట్టి అందరూ కూడా మీరు ఆ వాడలోకి రండి అంటే నీకు పిచ్చి వచ్చేసింది, మేమేమి రావలే, మేము హ్యాపీగా ఉన్నాం, మేము శుభ్రంగా ఉన్నాం, బాగున్నాం, మాకు బోల్డ్ ఇల్లు ఉన్నాయి, బోల్డ్ బంగారం ఉంది, బోల్డ్ డబ్బులు ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది, మా ఎంత గొప్పోళ్ళు లేడు పేదోళ్ళు లేడు అనుకుంటా ఎవరికి వారుగా నోవాహుకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటా పోయారంట. దేవుడు చెప్పినట్లుగానే ఒకానొక దినాన జలప్రళయం వచ్చింది. భూమి అంతా కూడా ఆ నీళ్లతో మునిగిపోయిందంట. మొత్తం అంతా సృష్టి అంతా మొత్తం అన్నీ మునిగిపోయాయి. ఈ మునిగిలోపు ఈ నోవాహుని, అతని భార్యని, అతని పిల్లల్ని, వాళ్ళందరినీ దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? వాళ్ళకి వెళ్ళిపోండి అనగానే నోవాహు, అతని భార్య, అతని కొడుకులు, కోడల వాళ్ళలోకి వెళ్ళారంట. వీళ్ళతో పాటు వెళ్తా ఇందాక యానిమల్స్ చూపించానే అవన్నీ జతలుగా నోవాహు వాళ్ళలో పట్టుకెళ్ళిపోయి ఎప్పుడైతే వాడ లోపలికి వెళ్ళారో దేవుడు ఆ వాడకి తాళం వేస్తాడంట. వేస్తాడు,
తలుపేసి గడేసేసాడంతే. ఎప్పుడైతే గడేయబడిందో ఆకాశంలో నుండి పెద్ద పెద్ద ఉరుములు, పెద్ద పెద్ద వర్షం వచ్చి, భయంకరమైన వర్షాలు వచ్చి భూమి అంతా నిండిపోయిందంట. ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయంట, మనుషులందరూ మునిగిపోతున్నారంట. అప్పుడు వచ్చి నవ్వు తలుపుతి అంటే ఆ గడ ఎవరేశారు? దేవుడు వేశాడు. నా వల్ల అవ్వదు ఇంకా అని చెప్పాడంటే వీళ్ళందరూ జలప్రలయములు మునిగి చనిపోయారు. కానీ బ్రతికింది ఎవరు? నోవాహు, అతని కుటుంబము. ఎందుకు బ్రతికారు అంటే యేసయ్య చెప్పినట్లుగా వాడను నిర్మించుకుని వాడలోకి వచ్చారు. ఈ వాడ మన జీవితంలో రక్షణకు సాదృశ్యం. మనమందరం కూడా మన హృదయంలో యేసయ్యని చేర్చుకొని యేసయ్యని మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసయ్య మన హృదయంలోకి రావాలనుకుంటున్నారు. యేసయ్య రావాలి అంటే నీ హృదయంలో యేసయ్యకి ఏమివ్వాలి? చోటు ఇవ్వాలి. యేసయ్య హృదయంలో చోటు ఇవ్వాలి. నువ్వు కూడా చిన్నప్పుడే, ఇప్పుడు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చిన్న పిల్లలే పాడైపోతున్నారు. మీరు అందరూ మంచోళ్ళ చెడ్డలా? అయ్యి బాబాయ్, మీరు అందరూ మంచోళ్ళ చెడ్డలా? చెప్పాలా? మంచోళ్ళ చెడ్డలా? అయ్యో బాబాయ్, అందరూ మంచోళ్ళే అందరూ. కానీ మా సండే స్కూల్లో కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా చెడ్డోళ్ళు. వాళ్ళు చాలా చెడ్డ పనులు చేస్తున్నారు. ఆ చెడ్డ పనులన్నీ చేసి ఏదో రకంగా చేసిన తప్పు ఎప్పటికైనా బయటకు వస్తుంది రాదా? బయటికి రాగానే చేతులు కట్టేసుకుని ఆంటీ అక్క నేను చేయలేదు అక్క అంటారు. నువ్వు చేసావా లేదా నిజం చెప్పు అనగానే అక్క అని అడుగుతారు కదా. మనం మంచోళ్ళం అనుకుంటాం. కానీ యేసయ్య చూసినప్పుడు నువ్వు మంచి బిడ్డవి యేసయ్య కనబడాలి, యేసయ్య నిన్ను మెచ్చుకోవాలా, యేసయ్య నిన్ను మంచి బిడ్డగా చూడాలి అంటే నువ్వు తప్పక నీ హృదయంలో యేసయ్యకి చోటిచ్చి, నోవాహు ఏ రీతిగా దేవుని మాట విన్నాడో దేవుని యందు భయభక్తులుగా జీవించి యేసయ్య చెప్పినట్లుగా వాడ నిర్మించుకున్నాడు. నీవు కూడా రక్షణ పొందాలా, యేసయ్యని హృదయంలో చేర్చుకోవాలా, మంచి బిడ్డగా జీవించాలా. మనుషులందరూ ఎలా ఉన్నా, నీ ఫ్రెండ్స్ అందరూ అల్లరి చిల్లరగా ఉన్నా, నీ ఫ్రెండ్స్ అందరూ సినిమాలకి షికారుగా తిరుగుతూ ఉన్నా, నీ ఫ్రెండ్స్ అందరూ బూతులు ఆడుకుంటూ ఉన్నా, నువ్వు ఎలా ఉండాలో తెలుసు? నోవాహు వలే ఎలా ఉండాలా? ప్రత్యేకంగా ఉండాలా. స్కూల్లో ప్రత్యేకంగా ఉండాలా. అర్థమైందా? బయట మన వీధిలో, మన ఇటుకు పొరుగు మధ్యలో దేవుని పిల్లలు, చర్చికి వెళ్ళే పిల్లలు, ఏసే పిల్లలు అని చెప్పి మనం చూసి అందరూ చెప్పుకునేలాగా మనం ప్రత్యేకంగా జీవించి మన చిన్న హృదయాన్ని ఏసైకి ఇచ్చి రక్షణ అనే వాడలోకి మనం కూడా రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎంతమంది ఈరోజు ఏసైని హృదయంలో అనుకుంటున్నారా? వెరీ గుడ్. అయితే యేసయ్య మీ హృదయంలోకి రావాలి అంటే ఆ తట్ట నీళ్ళతో కడిగేసినట్లుగా విన్న వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలా. నువ్వు కూడా అనుకోలే నేను నోవాహులాగా యేసయ్య మాట వినాలా, నేను నోవాహులాగా నేను యేసయ్య చెప్పినట్టే చేయాలా, అందరిలాగా నేను ఉండకూడదు అనుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం. అందరూ మోకరించండి, మోకాళ్ళేయండమ్మా, అందరూ మోకాళ్ళేయండి. ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. యేసయ్యతో ఈరోజు చెప్తాం, యేసయ్య అందరూ పాడైపోయినా కానీ నోవాహుని మాట విన్నాడంట, నువ్వు చెప్పినట్లు చేశాడంట, అందుకే అతన్ని రక్షణ అనే వాడలో దాచిపెట్టావంట. యేసయ్య నేను కూడా ఈ రోజు నుండి మంచి బిడ్డగా ఉండాలనుకుంటున్నాను. యేసయ్య నా హృదయంలోకి రండి యేసయ్య అని అడుగుదామా? ఒకసారి అడుగుదాం. యేసయ్య నా హృదయంలోకి రండి, యేసయ్య నా హృదయంలోకి రండి, యేసయ్య నేను కూడా నోవాహు వలే మంచి బిడ్డగా జీవించడానికి, నీ మాట వినడానికి, నీ మాట చెప్పి నడుచుకోవడానికి నాకు సహాయం చేయండి యేసయ్య. నేను అందరిలా ఉండకూడదు యేసయ్య, నీ బిడ్డగా ప్రత్యేకంగా నా ఫ్రెండ్స్ దగ్గర, మా వీధిలో నేను ఎక్కడున్నా యేసయ్య నన్ను చూచిన వారందరూ నాలో నిన్ను చూడాలి యేసయ్య. నా హృదయంలో మీరు ఉండండి యేసయ్య, నాకు సహాయం చేయండి యేసయ్య. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.